నాకు ఈ ఫిలిం ఆపర్చునిటీ 6 months బ్యాక్, అంటే ఐ వాజ్ ద లాస్ట్ guy to get selected for this film and first guy to get shot in this film. I was so happy. Funny sir has given me a lot of confidence by putting the first shot on me. అది చాలా చాలా హెల్ప్ అయింది యాజ్ అ పర్సన్గా నాకు, యాజ్ అన్ యాక్టర్గా నాకు. అండ్ దట్స్ హౌ యూ అంటే నేను ఫ్లాలెస్గా యాక్ట్ చేయడానికి అదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అనమాట. అండ్ అనంతిక, షీఈ్ మై కో యాక్ట్రెస్. ఫస్ట్ డే ఐఎమ్ సో హ్యాపీ and I want to thank a lot because she has given me that space to perform, or else I might not do I can't bring those nuances in the character because of her. She has given me that space. Kiran manam ela cheddamu, she used to ask lot of things. I'm very happy that she has become very big now, and I'm happy to Sanjana, Kanna, Hanu, Anantika, Ravi bro, Vishwanath anna almost 6-7 years nunchi పరిచయం. నేను ఒక ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్లా చేశాను. ఆ ఫిలిం కన్నా డిఓపి, అరవింద్ అన్న కూడా ఆ ఫిలింకి ఆర్ట్ డైరెక్టర్. సో హ్యాపీ దట్ నేను ఏడీగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళని అనమాట, పొజిషన్స్ ఇచ్చేవాళ్ళని అన్నకి. ఐఎమ్ సో హ్యాపీ దట్ నా ఫస్ట్ సినిమా అన్నతోనే స్టార్ట్ అవ్వడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మీ కుటుంబంతో వచ్చే సినిమాని మళ్ళీ చూడాలి. మా కొత్త యాక్టర్స్ మేమందరము అందరికీ సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ సార్. అండ్ మా ప్రవర్ష్, మా ఏడీ, హీఈస్ ద వన్ హూ సా మీ పర్ఫామ్. థియేటర్లో నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు పాకుడురాలో అనే నాటకంలో నుంచి నన్ను చూసి సెలెక్ట్ చేసి ఆడిషన్ ఇచ్చి నన్ను ఈరోజు నేను నా స్టేజ్ మీద మాట్లాడడానికి రీజన్ ఏడీ ప్రవర్ష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవర్ష్. బికాస్ ఆఫ్ యూ ఐమ్ హియర్. అండ్ మై ఎవ్రీ ఏడీస్ అందరూ, లలిత్, మన రమేష్ బ్రో, బాలా, థ్యాంక్ యూ వెరీ మచ్, సంతోష్ బ్రో. అండ్ మన సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి మణిదీప్, రంజిత్ అన్న, అందరూ, ఎవ్రీ వన్ హ్యాస్ సో సపోర్టివ్ ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ షాట్ నుంచి. దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు పుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సంజన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నించొని యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ మాట్లాడుతున్నందుకు చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. మొట్టమొదటిగా ఫనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ అనిత. మా అందరినీ చాలా క్లారిటీతో, చాలా కేర్తో గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ and I'm always going to treasure this. The cast, Kanna, Hanu, Anantika, Ravi, Samira garu and Kiran. ఒక్కరి నుంచి చాలా చాలా నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరి నుంచి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ వార్మ్ ఎక్స్పీరియన్స్. విశ్వ గారు, మూవీ చూసాక చాలామంది వచ్చి అసలు విజువల్స్ మ్యాజికల్గా ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అరవింద్ గారు, షర్మిల, అలేఖ్య, ఏడీస్ ఆడిషన్ నుంచి ఇప్పటి వరకు they've been చాలా చాలా హెల్ప్ఫుల్ త్రూ అవుట్. రమేష్ అన్న, సంతోష్ అన్న, ప్రవర్ష్, బాలా, లలిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ ఇంకా చూడని వాళ్ళకి మీ కళ్ళతో కాదు, మీ మనసుతో చూడండి. బికాజ్ సమ్ స్టోరీస్ ఆర్ నాట్ జస్ట్ వాచ్డ్, దే ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కన్నా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. మీరే డిజైన్ చేశారా? లేదు, కొనుక్కున్నానండి నేను. సో నేను ఇక్కడ వచ్చి నించొని మాట్లాడగలుగుతున్నా మీ అందరికీ నేను తెలుసు అంటే ఈ రోల్లో నేను ఈ ఫిలింలో నేను కార్తిక్ అనే రోల్ చేయడం వల్ల. ఆ రోల్ నేను చేయగలను అని నన్ను నమ్మి ఫనీ అన్న నాకు ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ మైత్రి వాళ్ళకు కూడా, అంటే ఇది చేయగలను అని నమ్మినందుకు. అండ్ ఇదంతా కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. అంటే అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, అందరం కష్టపడితేనే ఇక్కడ దానికి వచ్చామన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ. మీ అందరూ కష్టపడడం వల్లే మేమందరం ఇక్కడ ఉన్నాం, ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాము.
యా థ్యాంక్ యూ సో మచ్. రైట్ నౌ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. సో యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చినటువంటి మా డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి థ్యాంక్ యూ, మీడియా పెద్దలు. అంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3 days చాలా షోస్ తిరుగుతున్నా. ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ షోస్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్నీ హౌస్ఫుల్ ఉన్నాయి. పీపుల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ నా దగ్గరికి ఒక 70 years పర్సన్ వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది నేను ఇలాంటి సినిమా చూసి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి అని చెప్పిన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే అలాంటి నన్ను చాలా కదిలించాయి అన్నమాట. నేను 1-2 షోస్ మాత్రమే చూసి టెస్ట్ పర్పస్ ఇమేజ్ ఎలా ఉంది, మన ప్రొజెక్షన్ అంతా బాగా వస్తుందా అనేది అలా స్టార్ట్ అయింది. నేను ఒక షో నుంచి ఇంకో షో అలా 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 ఎలా వెళ్తూ చూస్తే అంటే లైక్ జనాల రెస్పాన్స్ అనేది మనం కొలవలేము, అది ఎలా ఉంటుంది అని కూడా చెప్పలేము. బట్ చూసిన తర్వాత, విన్న తర్వాత, కలిసిన తర్వాత తెలిసిన విషయాలు అనేవి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నమాట. అండ్ యా సినిమా విషయానికి వస్తే మేము ఆల్మోస్ట్ ఒక 1 year స్పాన్లో 6 months షూట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 days షూట్ చేశామండి. అండ్ విత్ రియల్లీ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా మ్యూజిక్ కానీ, హేషామ్ గారు కానీ అందరూ సమిష్టి కృషి. ఈరోజు విజువల్స్కి మంచి పేరు వస్తుంది అంటే అది నా ఒక్కడిదే కాదు, నా టీం, నా ఫోకస్ పుల్లర్స్, నా లైట్మెన్స్ అందరూ నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసిన ప్రతి మనిషి ఇందులో వాళ్ళు తీసుకున్న వాళ్ళ పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఈరోజు ఇలాంటి విజువల్స్ అనేటిది సాధించగలిగినాము. అండ్ మై కలరిస్ట్ చిరంజీవి, అతను కూడా హీ డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. మేము ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కలర్ గ్రేడ్ చేసాము. అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది, తొందరలోనే వస్తుంది. మీరు థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్ఫ్లిక్స్లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా ఉండబోతుందండి. చెప్పండి సార్. ఓకే, అంటే సారీ అండి. యా, సో కమింగ్ టు మై యాక్టర్స్, అనంతిక సానిల్ కుమార్, షీ డిడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అంటే రెయిన్ సీక్వెన్స్లో 3 days పరిగెత్తినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా చలిలో, వర్షం సెటప్లో, ఊటీలో రాళ్ళు కుచ్చుకుంటున్నా కూడా నాకు ఈ షాట్, ఇలాంటి క్లోజప్ కావాలంటే వేరే వాళ్ళైతే ఇవ్వకపోవచ్చు మేబీ. షీ డెలివర్డ్ ఇట్. అండ్ ఏ రోజు కూడా కాంప్రమైజ్ లేదండి, ఏ షాట్కి కాంప్రమైజ్ లేదు. యాక్టర్స్ నుంచి కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇది ఇలా అనుకుంటున్నామంటే అది అలానే చేయాల్సిందే, అలా చేస్తేనే ఇలాంటి సినిమా వచ్చింది. అంటే ఇక్కడ డైరెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అయినా అండ్ వీళ్ళు చేసిన ఇది కానీ అవి మ్యాచ్ అవ్వడం వల్లనే ఈరోజు ఇంత మంచి విజువల్గా ఇది బాగుంది. జనాలు చూసి కూడా లైక్ నాకు చాలా పర్సనల్గా చాలామంది కాల్ చేసి చెప్పారు. బట్ స్టిల్
ఒక సినిమా అనేది ఓన్లీ ఒక విషయం కాదు, టోటల్గా సినిమా బాగుంది, చూడండి, సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయండి. ఇట్స్ ఏ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. డాల్బీ అట్మాస్, లేజర్ ప్రొజెక్షన్, దీంట్లో నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ సాధించగలిగినామని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవితేజ దుగ్గిరాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఆడియన్స్లోకి వెళ్ళడానికి మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా విఐపి మీడియా పర్సన్ గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యా, అందరికీ పేరున థ్యాంక్స్. అయితే లేదండి, సారీ సార్, అందరూ విఐపీసే, మై బ్యాడ్, సారీ సార్. అందరికీ చాలా థ్యాంక్స్. దయచేసి క్షమించండి, మొదటి స్పీచ్ కాబట్టి ఏదో ఒకసారి అలా వచ్చింది. పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ అని వేశారు. అది వేయడానికి ఒక బలమైన కారణం ఉందండి. మా డిఓపి చెప్పినట్టు ప్రీమియర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాదాపు 6 షోస్ చూసానండి. సింగిల్ స్క్రీన్స్, సంధ్య, విశ్వనాథ్తో పాటు డిఫరెంట్ మల్టీప్లెక్సెస్లో నేను ఈ సినిమా చూశాను. అంటే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆడియన్స్తో పాటు చూశాను. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందండి ఆడియన్స్ నుంచి. చూసిన ప్రతి ప్రేక్షకుడు, అంటే మా డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, లేదా ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక మాట చెప్పారు, ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్ళి ప్రేమికుడిలా బయటకు వస్తారని. ఇవాళ అది జరిగిందండి. చాలామంది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు సినిమాలో. ముఖ్యంగా విమెన్ కానీ యూత్ కానీ, అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. చాలా క్లీన్ సినిమా చూసాం చాలా రోజుల తర్వాత, చాలా ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాను చాలా రోజుల తర్వాత అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అయితే నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందంటున్నారు. బుక్ మై షో రివ్యూస్ చూసిన, ఆడియన్స్ రివ్యూస్ చూసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. దయచేసి సినిమా థియేటర్లో చూడండి. మీరు చూస్తే మటుకు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమాలో ఉండే ప్రతి క్రాఫ్ట్ ఒక ఫినిష్ ఉంటుందండి. ఎన్నో ఏళ్ల కృషి, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా మనకి కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు ఎక్కడ. ఇది నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది అసలు చిన్న సినిమా కాదండి, కేవలం ఇందులో ఆర్టిస్టులు మటుకే చిన్నవాళ్ళు. ప్రతి ఆస్పెక్ట్లోనూ ఇది ఒక పెద్ద సినిమా. విజువల్ గ్రాండ్యూర్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, మనకి పర్ఫార్మెన్సెస్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ గారి పనితనం కానివ్వండి, అండ్ మైత్రి లాంటి వాళ్ళు నంబర్ 1 ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్యూర్ సినిమాని అందించినందుకు చాలా థ్యాంక్స్. ఒక ప్రేక్షకుడిగా ఇది థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఈ సినిమాలో ఒక లీడ్లా కాదు. అయితే ఇక్కడ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే టైం అయిపోతుంది కాబట్టి, ముఖ్యంగా ఫణీందర్ నర్శెట్టి గారికి చాలా థ్యాంక్స్. మా అందరికీ ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. శుద్ధి అనే క్యారెక్టర్, ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైందండి. ఈ సినిమాకి చాలా లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎస్పెషలీ ఆమె క్యారెక్టర్ గురించి, ద వే అ ఫీమేల్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అ తెలుగు ఫిలిం గురించి నిజంగా ఇది ఒక రెఫరెన్స్ ఫిలిం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్పాలండి, ఆడియన్స్తో పాటు నా సోషల్ మీడియాలో నాకు పర్సనల్గా దాదాపు ఒక 600-700 మెసేజెస్ వచ్చి ఉంటాయి సినిమా రిలీజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే వచ్చే ప్రతి మెసేజ్ కూడా ఏదో సినిమా బాగుంది, బాగా చేశారు, చూడొచ్చు అని అలా కాదండి. వచ్చే ప్రతి మెసేజ్ ఒక 10 లైన్స్, ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తున్నారండి. అంటే వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, ఇంటర్వెల్ని హైలైట్ చేస్తున్నారు, క్లైమాక్స్ని హైలైట్ చేస్తున్నారు, ఫైట్ సీక్వెన్సెస్ని హైలైట్ చేస్తున్నారు, డైలాగ్స్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రేక్షకుడు ఒక్కొక్క విషయాన్ని కానీ లేదా మల్టిపుల్ విషయాల్ని హైలైట్ చేస్తూ పెద్ద పారాగ్రాఫ్లు రాస్తున్నారండి.
ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయితే తప్ప, ఎంతో కనెక్ట్ అయితే తప్ప అలాంటి మెసేజెస్ రావండి. సో ఇంకా అలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అనే పోర్షన్ గురించి చాలా చాలా ఇండివిజువల్గా నాకు చాలా వందల మెసేజెస్ వచ్చాయండి. క్లైమాక్స్ లాస్ట్ 15-20 minutes అనేది సినిమాకి, అంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తని, ఇలాంటివి చాలా మెసేజెస్ వచ్చాయి. అది వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు. తప్పకుండా చెప్తాను, ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్లైమాక్స్ గురించి జస్ట్ ఒక్క ముక్కే చెప్తా అండి. ఆ క్లైమాక్స్ అనేది 14 నిమిషాలు సింగిల్ టేక్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ అది దాని గురించి డీటెయిల్గా నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం నాకు వస్తుంది కాబట్టి చెప్తాను. సో ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్, ఒక ఎక్స్ట్రాడినరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్, అవన్నీ అంటే సినిమా చూసినప్పుడు నిజంగానే మేమందరం చెప్పేది ఏది ఎగ్జాగరేషన్ కాదని మీకు తప్పకుండా అనిపిస్తుందండి. అండ్ ఇలాంటి అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఒక మంచి తెలుగు సినిమా వస్తే మనం అందరం ఆదరించాలని. అలాంటి ఒక తెలుగు సినిమా మీ అందరి ముందు ఉండండి. తప్పకుండా మీ ఆశీర్వాదం మా అందరికీ కావాలి. అండ్ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి వీలైనంత వరకు మంచి మంచి థియేటర్స్లో ఉందండి. మంచి సౌండ్ ఉన్న థియేటర్స్లో చూడండి, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్లో చూడండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని, అందుకనే ఆడియన్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం అండ్ నమ్ముతున్నాం కూడా. అండ్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి యాక్చువల్లీ హీరోయిన్ ఏమో అనుకున్నాను, మీరు అలా రెడీ అయ్యారు కాబట్టి. సో యా, అంటే మీరు అలా ఇందాక చెప్పినట్టు మీరు అలా రెడీ అయ్యి వచ్చారంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటనేది ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. సో స్టైలింగ్ విషయంలో కూడా, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఒక కొత్త యూనిక్ స్టైల్ అనేది ఈ సినిమా ఉంటుంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ యూనిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో ఫార్. And I hope we continue to receive your encouragement, and I hope this small film becomes a huge film in the coming days and in the coming years. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వరుణ్గా అద్భుతమైన నటనను కనబరిచినటువంటి హను రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేదో చదువుకొని పాస్ అయిపోతుండే కదండి, ఎందుకు ఏడిపించినారు పాపం అనవసరంగా. అందరికీ నమస్కారం అండి, నా పేరు హను రెడ్డి. మా టీం చాలా చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు అంతగా మాట్లాడడం లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను ఇవాళ కూడా వచ్చినప్పుడు నేను మా టీంని చూసి ఇట్ ఫీల్స్ లైక్ అ బ్లెస్సింగ్ టు బీ వర్కింగ్ విత్ అ టీమ్ లైక్ దిస్. నేను ఒక 4-5 షోస్ చూశాను. నిన్న మా అక్క వచ్చి నాతో మాట్లాడింది. మా అక్క నా లైఫ్లో నన్ను ఎప్పుడు పొగడలేదు, ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. కానీ షీ కేమ్ యెస్టర్డే అండ్ సినిమా గురించి ఒక 45 minutes మాట్లాడింది. అండ్ అప్పుడు నేను మా అక్కకు ఒక విషయం చెప్పాను, లైక్ 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా దిస్ ఇస్ అ ఫిల్మ్ ఐల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్. అంతే చెప్పాలనుకుంటున్నానండి. లైక్ ఏమైనా టు బీ దిస్ ఇస్ మై డెబ్యూ అనేసరికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద హోల్ టీమ్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు శుద్ధి అయోధ్యగా ప్రతి ఒక్క అమ్మాయిని రిప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా ఇంటర్వెల్ ముందు ఆ వర్షం సీన్లో అందరం కంటతడి పెట్టాం. మీరు ముక్కు పొడక కుట్టించుకున్నప్పుడు ఆ పెయిన్ మాకు కూడా అనిపించింది. ఉన్న ప్రతి అవార్డు మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అండ్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడాను నేను, సో ఈరోజు కొంచెం మాట్లాడుతున్నా. చాలా ప్రేమ ఇచ్చినందుకు నాకు చాలా ఐఎమ్ సో ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ చాలా టెక్స్ట్ చూస్తున్నావు, చాలామంది రెస్పాన్స్ నేను చూస్తున్నావు, ఫీలింగ్ సో గ్రేట్ఫుల్, చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అండ్ బికాజ్ 1 year ముందు ఇట్ వాస్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఈరోజు థియేటర్లో మనం చూస్తున్నాం, థియేటర్లో నేనే చూస్తున్నా. లైక్
చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ టీమ్తో వర్క్ చేసినందుకు కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో బ్లెస్డ్. థ్యాంక్ యూ.